మై ఛానల్. ఎస్ అండ్ మై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇది మన రెండో వీడియో అనమాట. ఈరోజు కూడా మనం డంజన్ బాసెస్ని ఎదుర్కోబోతున్నాం. చూద్దాం. ఈరోజు లెవెల్ 30 నుంచి 30 దాటి ఉంటారనమాట అందరూ. ఈ లెవెల్ 30 దాటిన తర్వాత ఎలా ఉంటారో మరి చూద్దాం. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా చివరి వరకు చూడండి వీడియోని. మనం ఇప్పుడైతే డంజన్ లాబీలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికైతే 34 కిల్లులు అయిపోయాయి. 34 డంజన్ బాసెస్ని క్లియర్ చేశాను. తర్వాత వచ్చేసరికి 35 కూడా అయిపోయింది. 36 ఉంది. 36 కూడా అయిపోయింది. ఇవి డంజన్ బాసెస్ అనేవి మనకి ఆల్రెడీ నేను లెవెల్ దాటిపోయాను అనమాట. ఆ లెవెల్ దాటాను కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడైతే 37 లెవెల్ డంజన్ బాస్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఈ డంజన్ బాస్ పేరు వచ్చేసరికి హంటింగ్ వోల్ఫ్ కింగ్ అనమాట. చూడండి, లెవెల్ 180 అంట. ప్రస్తుతానికైతే 37th ప్లేస్లో ఉన్నాడు మన డంజన్ బాస్ వచ్చేసరికి. కొంచెం జలుబు చేసింది బ్రో, ఏమనుకోవద్దు. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డంజన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డంజన్ బాస్ వచ్చేసరికి 41. డంజన్ బాస్ పేరు వచ్చేసరికి బ్లడ్ ఫ్లేమ్ డీమన్ లార్డ్ అంట. మనం స్టార్ట్ చేసేద్దాం. మరి అయితే ఇదేదో చూపిస్తుంది. యువర్ కరెంట్ స్కోర్ హ్యావ్ నాట్ రీచ్ ద రికమెండెడ్, డూ యూ వాంట్ టు కంటిన్యూ. చూద్దాం. స్కోర్ రీచ్ కాకపోయినా ఒకసారి ట్రై చేయొచ్చు కదా మనం. ఈరోజు అయితే మన లెవెల్ని మించి ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. చూద్దాం. మళ్ళీ హంటింగ్ వూల్ఫే వచ్చాడేంటి బ్రో? బ్రో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేనైతే కేఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ 2 గేమ్ అనేది స్టార్ట్ చేయబోతున్నా. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి అసలు ఇంట్రో ఎలా ఉంటుంది అంతా నాతో పాటు మీరు చూద్దరు. చేస్తానన్నమాట. రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో వచ్చేసరికి అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నా. మనం అయితే నెక్స్ట్ దానికి కానీ కంటిన్యూ అయిపోతున్నాం. డంజన్ బాస్, ఈ డంజన్ బాస్ నైట్ వండరర్ అంట. ఈసారి మనం మన లెవెల్ కంటే ఎక్కువ అతనితో ఆడుతున్నాం అనమాట. బాగా తగ్గిపోతుంది పవర్. చూసారా ఎలా తగ్గిపోయిందో. బికమ్ స్ట్రాంగ్ అని పెడతాము. వింగ్స్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం మనము. ఓ మై గాడ్. మనం డంజన్ నుంచి బయటకు వచ్చేస్తాం ప్రస్తుతానికి. అందులోకి మనం మెయిన్ స్టోరీ ఈవెంట్స్ అనేది చూద్దాం. మెయిన్ స్టోరీ కాదు, టీమ్ ఆఫ్ క్రియేషన్ ఉందంట. చూద్దాం, క్రియేట్ చేద్దాము టీంని. మనతో పాటు మనతో ఉన్న లెవెల్ వాళ్ళు ఒక ఇద్దరు వస్తారనమాట. టీమ్ అప్ పై ముగ్గురు కలిసి యుద్ధం చేయొచ్చు అనమాట డంజన్ బాస్తో. చూద్దాం. టీం ఫుల్ అయ్యారు. గైస్ ఈరోజు అయితే నేను ఒక 20 minutes అనేది పెడతానమాట వీడియో. ఎక్కువసేపు మనకి టైం ల్యాగ్ అవుతుంది, మీకు ఇబ్బంది ఉందని అర్థమవుతుంది. 10 to 20 minutes మధ్యలో పెడతానమాట వీడియో. లేదు ఎవరన్నా ఎక్కువసేపు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, పెడతాను. అలాగే ప్రతి శనివారం లైవ్ స్ట్రీమ్ అనేది చేస్తా ఏదో ఒక గేమ్ మీద. మీరు చూస్తారని అనుకుంటున్నా లైవ్ స్ట్రీమ్. ప్రస్తుతానికైతే మనం మన ఫ్రెండ్స్తో కలిసి మొత్తం 30 వేవ్స్ని ఎదుర్కోవాలన్నమాట. క్రాప్ వేవ్స్ని 30 సార్లు వీళ్ళు క్రాప్ గాలి నా కొడుకులు వస్తాయన్నమాట. మనం 30 సార్లు చంపాలి వీళ్ళని.
చూసారా బ్రో ఎలా ఉందో గ్రాఫిక్స్ మటుకు వీడు అదరగొట్టాడు గేమ్లో వచ్చేసరికి. ఇదే గేమ్ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే గ్రాఫిక్స్ ఇంకా అదిరిపోద్ది బ్రో. మీరు మళ్ళీ చెప్తున్నా బ్రో, ఎవరికన్నా మీకు ఈ గేమ్ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి మొత్తం అనేది కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను చేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను మామూలుగా ఈ వీడియోస్ పెడతాను కాబట్టి నాకే ఇబ్బంది ఉండదు. కాకపోతే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా బ్రో, అంతే, ఏం లేదు. ఎన్ని వేవ్స్? 23 వేవ్స్ అయిపోయాయి బ్రో. ఇంకొక 6 వేవ్స్ ఉన్నాయన్నమాట. చూద్దాం మన వాళ్ళ యుద్ధం ఎలా ఉంటుందో. మనం 251 కిల్లులు చేసాం అనమాట ఇప్పుడు దాకా. డ్యామేజ్ 10% అంట. మనం మా ఫ్రెండ్ గాళ్ళు అయితే ఎరగదీస్తున్నారు ఇద్దరు. అయిపోయిందనమాట ప్రస్తుతానికి వీడియో. ఫ్రెండ్స్తో ఆడే డంజన్ బాస్ది అయిపోయింది. మనం తర్వాత వచ్చేసరికి మెయిన్ ఈవెంట్లోకి వెళ్దాము. ఇక్కడ మెయిన్ ఈవెంట్ కానొస్తుందిగా, మెయిన్ ఈవెంట్లోకి వెళ్ళి మెయిన్ ఈవెంట్ కంప్లీట్ చేద్దాము. ఇదిగో మనం మళ్ళీ అయితే ఇప్పుడు డంజన్ బాస్ దగ్గరికి వచ్చాము. Tier 6 డంజన్ బాస్ అంట, లెవెల్ 280. చూద్దాం. ఎంప్రేనియం లేడీ అంట. నాకు తెలిసి ఫస్ట్ వీడియోలో ఈ ఎంప్రేనియం లేడీతో మనం యుద్ధం చేసినట్టున్నాం బ్రో. ఈ డంజన్ బాస్తో మనం ఆల్రెడీ యుద్ధం చేసినట్టున్నాం. కాకపోతే వాడు మనకి కావాల్సిన ఐటెం ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ ట్రై చేయడంలో తప్పలేదనిపిస్తుంది. చూద్దాం ఏమిస్తాడో. అప్గ్రేడ్ అయ్యాక బండిల్ ఎలా ఉంటుందో కానీ చూడాలిగా. ప్రస్తుతానికి అయితే 50-40% అయిపోయింది బ్రో. వాళ్ళ దగ్గర ఇంకేం లేదు, అయిపోద్ది 2 నిమిషాల్లో అయిపోద్ది మ్యాచ్. ఎంతసేపు పట్టిద్ది. మనకి మెయిల్లో ఏదో వచ్చిందనమాట, క్లైమ్ చేసేద్దాం. క్లైమ్. ఓ ఫెయిరీ ఫ్లేయర్స్ వచ్చాయి, డీమన్ ఫ్లేయర్ స్టోన్స్ వచ్చాయి. వావ్, పర్లేదు. ఈరోజు ఈమెయిల్ మన గేమ్ మెచ్చి సిస్టమ్ వాడు మంచిగానే ఇచ్చాడు రివార్డులు. ఇంకా అయిపోవచ్చింది బ్రో, మన లేడీ పని అయిపోవచ్చింది. ఓకే, అయిపోయింది బ్రో మన లేడీ పని అయితే. మనం డంజన్ ఎగ్జిట్ అయిపోదాం. నెక్స్ట్ బాస్ని చూద్దాం. నెక్స్ట్ 300 లెవెల్లో ఉన్న బాస్ని అయితే ఎదుర్కోబోతున్నాం మనం. ఈ బాస్ పేరు వచ్చేసరికి నైట్ పేర్ అబోవ్ లార్డ్ అంట. చూద్దాం. మనోడికి అయితే అప్పుడే డ్యామేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఈ బాస్ ఎంతసేపు ఆడగలము మనం. బ్రో నాకు మాట్లాడాలని ఉంది కానీ బ్రో ఈ గేమ్లో ఎక్కువ మాట్లాడటానికి ఏం లేదు బ్రో. ఎక్కువ గేమ్ ఆడటమే. ఏదన్నా మంచి గేమ్, ఏదన్నా ఎక్కువ మనం మాట్లాడేటట్టుగా ఉండే కంటెంట్ గేమ్ ఏదన్నా దొరికితే దాని మీద ఎక్కువ చేస్తాను బ్రో కంటెంట్, ఏమనుకోవచ్చు. ఈ రోజుకైతే 350 దాకా ఉన్న లెవెల్ బాస్ని అందరిని కంప్లీట్ చేసుకుంటా వచ్చేద్దాం. కొద్దిగా మనకి లేట్ అయ్యేటట్టే ఉంది ఈసారి.
సరే లెవెల్ పెరిగింది కదా, లెవెల్ 300 కదా. మనకైతే రివార్డ్స్ వచ్చేసరికి tier 6 వెపన్ అయితే ఒకటి వస్తుంది బ్రో, తర్వాత క్రిస్టల్స్, తర్వాత ప్రివిలేజ్, తర్వాత గోల్డ్. ఇవైతే మన రివార్డ్స్ ఈ గేమ్కి. ఈ బాస్ని మనం ఈ డంజన్ బాస్ని అనేది చంపితే వచ్చేస్తాయి మనకి. కొంచెం టైమే అయిపోయింది బ్రో, ఏం లేదు, అయిపోయింది. మన నైట్ మేర్ కానీ నైట్ మేర్లోకి శాశ్వతంగా పంపించేద్దాం. మనకి ఈడొద్దు, ఇంకా పర్మనెంట్గా పంపించేసేద్దాం. నైట్ మేర్ అనే లోకానికి పంపించేస్తే ఇది మనకనేవి రివార్డ్స్ అయితే వస్తాయి. మళ్ళీ మనకైతే 2 నిమిషాల్లో పూర్తిగా చంపేయమని అయితే సోలో బాస్ కింద వచ్చింది. ఇదిగో ఇక్కడ కానొస్తుంది కదా, దీన్ని 2 minutes కింద మంది అయితే అయిపోయింది. ఎంతసేపులే, ఈసారి ఎక్కువ రివార్డ్స్ ఇచ్చాడు బ్రో. నెక్స్ట్ 320 డంజన్ బాస్, tier 7 అంట. అయ్యా ఫెయిరీ టైరెంట్ బ్రో, సారీ. చూద్దాం ఈసారి ఏం జరిగిద్దాం. tier 7 అప్గ్రేడ్ వస్తే బాగుంటుంది బ్రో. మన దగ్గర tier 7 కత్తి ఒకటి వస్తుంది ఈసారి. tier 7 ఈసారి ఎంత టైం పట్టిద్దో. 120 minutes 120 secondsలో ఎలారా వీడిని చంపేది మేము. సరే ట్రై చేద్దాం, మనం ట్రై చేయడానికేగా ఉంది. నెక్స్ట్ బ్రో, నేను ఏదన్నా వీడియో మీద ఏదన్నా కొత్తగా వచ్చిన గేమ్ మీద కానీ ఏదన్నా యాప్స్ మీద కానీ ఏదైనా కంటెంట్ చేయమంటే ఒకసారి మెసేజ్ చేయండి బ్రో, నేను చేస్తాను. నాకు ఇబ్బంది ఏం లేదు, మనం ఉంది వీడియోస్ చేయడానికి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసినంత వరకు గేమ్లో ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఆ వీడియో ఒకసారి చేస్తానన్నమాట. నేను మీరు కామెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తుంటే నాకు కొద్దిగా వీడియోస్ చేస్తున్నందుకు కొద్దిగా తృప్తిగా ఉంటుంది బ్రో. ఏం లేదు, మీకోసమే ఏ ఇబ్బంది లేకుండా వారానికి 2 వీడియోలు, ఒక లైవ్ చేద్దామని, ఒక వీడియోనే నార్మల్ గేమ్స్ మీద, వేరే గేమ్స్ మీద చేద్దామని ఉన్నా బ్రో. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా వీడియోలు చేస్తూ ఉంటా, నాకు కొద్దిగా ఆనందంగా ఉంటుంది బ్రో. మనకి ఈరోజు ఎంతవరకు ఇచ్చాడో చూడాలి బ్రో. ఎన్ని లెవెల్స్ డంజన్ బాస్ని మనం క్లియర్ చేయొచ్చు, వాడు ఎంతవరకు అన్లాక్ ఇచ్చాడో చూసి చేద్దాం. ఓ షేట్ టైం అయిపోతుందిరా. త్రిబుల్ ఎస్ క్లాస్ వచ్చింది అనుకుంటే డబుల్-S క్లాస్కి పడిపోయాం మనం. కరెంట్ రేటింగ్ వచ్చేసరికి 150కి పడిపోయింది. ఏంట్రా నువ్వు సావంట్రా టైరెంట్, డీమన్ కింగ్ అంట, పేరుకి తగ్గట్టే పెట్టుకున్నాడు. సావని కానీ రావట్లా మనకి ఇచ్చిన టైంలో. అనవసరంగా నీ వల్ల 50% రివార్డ్స్ పోయాయిరా. ఏందిరా బాలరాజు మాకిది. బ్రో, ఈ మధ్య కొత్త సినిమాలు మంచిగా చూడగలిగే సినిమాలు ఏమంటుంటే చెప్పండి బ్రో, మీరు కామెంట్ చేయండి, మేము కానీ చూస్తాను. ఈ మధ్య మంచి సినిమాలు ఏం దొరకట్లా చూద్దామంటే. నెక్స్ట్ వచ్చేసరికి టైర్ 7 అన్లాక్ చేయాలంటే కష్టం అయిపోతుంది అనుకుంటా. 290కి వెళ్ళాలంట మనం ఇన్ని అన్లాక్ చేయాలంటే. సరే అట్లయితే వైల్డ్గా వీడి దగ్గర మనం ఆల్రెడీ మన బ్రోని ఎదుర్కొన్నట్టున్నాం. ఇతన్ని ట్రూ డీమన్ లార్డ్ అంట.
సరే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఛాలెంజ్ చేద్దాం మళ్ళీ. వచ్చాము ట్రూ డీమన్ లార్డ్. చూద్దాం ఇద్దరు నన్ను సేవ్ చెప్తాము. బ్రో మీరు ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి బ్రో, కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. ఏదన్నా చేంజ్ చేయాలన్నా, ఏదన్నా అప్గ్రేడ్ చేసుకోవాలన్నా, ఛానల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మీ దగ్గర ఏదైనా సజెషన్స్ ఉంటే మా సబ్స్క్రైబర్స్, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా మా ఛానల్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలనే కదా బ్రో ఇవన్నీ చేస్తుంది. మీరు ఈ దేని మీద కంటెంట్ చేయమంటే దాని మీద చేద్దాము. ఐడియా ఉన్నంత వరకు, నాకు ఆ కంటెంట్ గురించి ఐడియా ఉన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు ఆ కంటెంట్ చేస్తాను బ్రో, ఇబ్బంది ఏం లేదు. మనోడైతే మనకి టైర్ 6 ఐటమ్స్ మాత్రం ఇస్తాడట్టుంది ఈసారి. ఇతను చంపితే, మన ఈ డంజన్ బాస్ని చంపితే టైర్ 6 మనకి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. తర్వాత టైర్ 7 డంజన్ బాస్ ఉన్నాడుగా 330 లెవెల్, అతన్ని ఎదుర్కొందాం. ఏమైతే చూద్దాం మరి. అప్పుడు మీరైతే లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నా, మీకోసమే ఈ వీడియో చేసే ప్రత్యేకంగా. అయిపోవచ్చింది బ్రో, ఇంకా 30 ఉంది, 30% ఉంది. లాస్ట్కి ఇంకొక బాస్ని ఎదుర్కొని ఈ రోజుతో ఈ వీడియో ఆపేద్దాం అనుకుంటున్నా బ్రో. ఎక్కువసేపు కావాలి, ఇంకా ఎక్కువ డంజన్ బాస్ని ఎదుర్కోవాలి, నా వీడియోస్ ఎక్కువసేపు కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత మళ్ళీ నేను చేస్తాను. ఈసారి ఎక్కువ డంజన్ బాస్ని ఎదుర్కొనేటట్టుగా లంచ్ వీడియోనే చేద్దాము. వచ్చింది బ్రో, ఇంకంతే 2% అయిపోయింది ఇంకా గేమ్. బాయ్ ట్రూ డీమన్ బాబాయ్. మళ్ళీ టైర్ 6 అన్నమాట, టైర్ 6 వచ్చాయన్నమాట. నెక్స్ట్ టైర్ 7 అతన్ని ఎదుర్కొన్నా. దాని నుంచి అదేగా అనుకుంటుంది. ఆటోమన్ లీవ్స్ అంట, పేరు విచిత్రంగా ఉంది. ఏంటి ఏంటి ఏమైంది బాబు? ఆటోమన్ లీవ్స్ అంట అతని పేరు. ఓ మనకు కానీ డ్యామేజ్ గట్టిగానే పోతుంది బ్రో. ఈసారి అంత కష్టమైనట్టుంది మనం ఎదుర్కోవటం, కానీ ట్రై చేద్దాం. ఎందుకంటే టైర్ 7 కదా, టైర్ 7 గేర్ ఇస్తున్నాడు. మనకు అప్గ్రేడ్ కూడా అయిపోయి ఇబ్బంది ఉండదు, రేటింగ్ పెరిగిద్ది. ట్రై చేయటంలో తప్పలేదుగా. ఓ ఓ ఓ డ్యామేజ్ ఎక్కువ పోతుందిరా. రే 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 ఎట్ట ఆడిస్తున్నావేంట్రా, నిదానం.
నిదానంగా చంపు మమ్మల్ని, ఎందుకు అంత అంత అంతలాగా? అది 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 అమ్మా చంపుదామని ఏంటి బ్రో నువ్వు కూడా? ఓ ఓ ఓ ఓ అదిగో అదిగో మొదలెట్టాడు. అమ్మ అమ్మ ఆగురా, ఆగు 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 ఆగు, ఎందుకు అంత అంత తొందర నీకు? అమ్మో ఏంటి ఎంత డ్యామేజ్ అంత తీస్తావేంట్రా నువ్వు? ఎలాగైతే ఎలా చెప్పు నీతో బ్రో. ఇతనితో అయితే లాస్ట్గా ఫైట్ చేయబోతున్నా. ఈ డంజన్ బాస్తో ఇదే ఈరోజు ఈ వీడియోకి చివరి డంజన్ బాస్ అనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తా. శనివారం లైవ్ స్ట్రీమ్ చేస్తా, మీరందరూ లైవ్ స్ట్రీమ్ చూస్తారని అనుకుంటున్నా. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం ఎకోస్ ఆఫ్ ఎటర్నిటీ 2 అంటే దానికి గేమ్ పేరు వేరే ఉంటుంది, కాకపోతే అందరం ఎకోస్ ఆఫ్ ఎటర్నిటీ 2 అంటాం మేము. ఈ గేమ్స్ ఆడే వాళ్ళందరికీ కొద్దిగా ఐడియా ఉండొచ్చు ముందు. అదైతే ఫస్ట్ టైం స్టార్ట్ చేయబోతున్నా. అసలు ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ ఎలాంటిది, మీతో పాటు నేను అప్పుడే తెలుసుకుంటానమాట. వీడియో చేసి పెడతానమాట. నచ్చితే ఒకసారి ఎస్ఎన్ పెట్టండి, చేయమంటే ఇంకా నాకు కొద్దిగా ఎక్కువ ఉత్సాహం రెండు ఒకేసారి వస్తాయన్నమాట మీరు కామెంట్ చేస్తే. మనోడికైతే ఆల్రెడీ 50 పాయింట్, మనకు 40, వాడికి 50 ఆల్రెడీ బ్లడ్ ఎగిరిపోయిందనమాట. చూద్దాం, గెలిచేటట్టు ఉంది. మనకి టియర్ 7 అయితే అప్గ్రేడ్ వచ్చేసింది ఈసారి. % అనమాట మనోడికి అయితే పర్లేదు. మనోడికి దాదాపుగా 45% పోయినట్టుంది. మన డంజన్ బాస్కి అయితే 20 మిగిలింది, ఇంకా అంటే 25లే. మనం అప్రాక్సిమేట్లీ 9.55 మిలియన్ తీసామన్నమాట డ్యామేజ్ మనోడికి. ఇది నాకు తెలిసి 6th టైం అనుకుంటా నాకు ఇట్లా బ్లడ్ పోవటం అనేది గేమ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి. ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఎప్పుడు నేను ఒక 10 లెవెల్స్ ముందుండి ఆడతా. ఎందుకంటే డంజన్ బాసులు మామూలు కూడా వీళ్ళు ఈ గేమ్లో ఎక్కువ డంజన్ బాసులు మనకంటే ఎక్కువ లెవెల్ ఉంటే ఖచ్చితంగా మనల్ని ఎరగాడుకుంటారు, మామూలుగా ఆడుకోరు మనతో. మనం కామెడీగా మిగిలిపోతాము. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మీకోసమైనా ఫస్ట్ టైం ట్రై చేస్తాను నేనైతే. కాకపోతే లెవెల్స్ మరీ అంత గ్యాప్ లేదు కాబట్టి మనం గెలుస్తున్నాం ఈసారికి. ఇంకా లెవెల్ బాస్ కంప్లీట్ అయిపోయాడు అనమాట. మరి ఈరోజుకైతే ఇంతే వీడియో గైస్. అంటిల్ నెక్స్ట్ వీడియో మై లవ్లీ మేజెస్. నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూస్తారు అని అనుకుంటున్నా. సీ యూ దెన్. లవ్ యూ గైస్.